హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వచ్చే నెల ఫస్ట్ నుంచి వాలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ సచివాలయం మెంబర్స్ ద్వారా మనకైతే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పెన్షన్ పంపిణీ చేసినప్పుడు ఈ పెన్షన్ పంపిణీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనకు పెన్షన్ పంపిణీ చేసినప్పుడు అంటే పెన్షన్ వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు మనకు ఒక స్లిప్ కూడా ఇస్తారనమాట, అంటే రసీదు ఇస్తారనమాట. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఎటువంటి రసీదు ఇచ్చేవాళ్ళు కాదనమాట. కానీ ఇప్పుడైతే ఒక రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రసీదు కూడా ఎలా ఉంటుంది ఏంటనేది నమూనా ఈ వీడియోలోనైతే నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియోనైతే మీరు చివరి వరకే చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఆల్రెడీ ఉన్న వైఎస్ఆర్ పెన్షన్ని ఎన్టీఆర్ భరోసాగా మార్చడం జరిగిందనమాట. సో అయితే దీనికి సంబంధించి పెన్షన్ పంపిణీలో అడిషనల్ స్టాఫ్ని అప్డేట్ చేయడానికి ఎంపీడీఓ అలాగే ఎంసీ లాగిన్లో ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగిందని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అంటే పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు సచివాలయ ఉద్యోగులు కాకుండా ఇంకా వేరే స్టాఫ్ని, అంటే వేరే గవర్నమెంట్ ఉద్యోగుల్ని, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తీసుకొని పెన్షన్ పంపిణీ చేయవచ్చని మనకైతే ఆల్రెడీ న్యూస్ రావడం జరిగిందనమాట. సో ఇలాగ అడిషనల్గా ఎవరైనా పెన్షన్ పంపిణీ చేయడానికి తీసుకున్నట్లయితే దానికి సంబంధించి లాగిన్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. WAWDS లాగిన్లో సచివాలయ స్టాఫ్కి క్లస్టర్ మ్యాపింగ్ చేయడానికి మరియు అదనపు సిబ్బందికి కూడా క్లస్టర్ మ్యాపింగ్ చేయడానికి ఆప్షన్ అయితే అక్కడ ఎనేబుల్ చేయడం జరిగిందనమాట. అంటే మ్యాపింగ్ చేయడానికి WAWDS లాగిన్లో ఎవరైతే అదర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకైతే మ్యాపింగ్ అక్కడైతే ఉంటుందన్నమాట. అమౌంట్తో పాటు పెన్షనర్లకు పెన్షన్ డిస్పర్స్మెంట్ సర్టిఫికేట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, పెన్షన్ పంపిణీ చేసినప్పుడు రసీదు ఉంటుందని, ఆ రసీదు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. WAWDS లాగిన్లో డౌన్లోడ్ ప్రొవిజన్ ప్రారంభించడం జరిగిందనమాట. అలాగే దానిని ప్రింట్ చేసి 29న పెన్షన్ పంపిణీలో అందజేయడానికి సిబ్బందికి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే అమౌంట్ విత్డ్రా చేయడానికి 29వ తేదీ అంటే శనివారం అన్ని ఏర్పాట్లు మీరే చేసుకోవాలని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ పెన్షన్కి సంబంధించి మనకు వచ్చిన అప్డేటు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.